ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విత్రీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దమ్మ గుడి వద్ద అగ్ని ప్రమాదం, మంటల్ని అదుపులోకి తెచ్చిన బస్తీ వాసులు. లోతుగడ్డ వంతెన సమీపంలో తనిఖీలు, 18 కిలోల లిక్విడ్ గంజాయి లభ్యం. విజయవాడ కనకదుర్గ ఆలయం కలకల, ఘనంగా గాజుల అలంకరణ మహోత్సవం. సైనికుణ్ణి వదలని లంచావతారి, 2000 వసూలు చేసిన అమరాపురం తహసీల్దార్. ఇక వివరాల్లోకి వెళ్తే, బోరబండలోని పెద్దమ్మ గుడి వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. దీపావళి సందర్భంగా ఉర్దూ పాఠశాల భవనం పైన కొంతమంది టపాస్కాయలు కాలుస్తుండగా నిప్పు రవ్వలు అంటుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సకాలంలో స్పందించిన బస్తీవాసులు మంటలను అదుపులోకి తెచ్చారు. గంజాయి సాగుతో పాటు రవాణాను నియంత్రిస్తామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చింతపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్నాథరాజ్ చెప్పారు. మండలంలోని అన్నవరం పంచాయతీ లోతుగడ్డ వంతెన సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 18 కిలోల లిక్విడ్ గంజాయి లభించిందని తెలిపారు. తనిఖీలలో ఎస్ఐలు సురేష్ కుమార్, తనీష్, ఇబ్రహీం, హెడ్ కానిస్టేబుల్ గణేష్ పాల్గొన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై గాజుల అలంకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగుల గాజులతో అమ్మవారిని అలంకరించారు. మహామండపంలోని 6వ అంతస్తులో గాజులతో అమ్మవారిని అలంకరించారు. ఆచమనీయం సమర్పయామి.
దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల దగ్గర కూడా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తున్నారు. అమరాపురం మండలం ఉదుగురు గ్రామానికి చెందిన నరసింహమూర్తి బీఎస్ఎఫ్ జవాన్ సెలవులపై ఊరికి వచ్చాడు. ఇంటికి సంబంధించి డీఫామ్ కాఫీ కోసం అమరాపురం మండలం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న అటెండర్ శివనను సంప్రదించి తన సమస్యను ఆయన దృష్టికి తెచ్చాడు. పట్టా ప్రతి ఇచ్చేందుకు సదరు ఉద్యోగి 6,000 రూపాయలు లంచం అడిగాడు. సైనికుల వద్ద లంచం ఏమిటంటూ నరసింహమూర్తి ప్రశ్నించాడు. అయినా శివన్న ఆయన మాటను ఆలకించలేదు. చేసేదేమీ లేక 2,000 రూపాయలు చెల్లించాడు ఆ జవాన్. ಮೊಬೈಲ್ access ಅಡಿಕೆ ಡೌಟ್ ಬರ್ತೈತೆ ಅಣ್ಣ. ಕಟ್ ಮಾಡಲ ಅಣ್ಣ. చూసుకుంటాం సార్. సార్ చూసుకుంటాం. చూసుకున్నా 6, 7, 8, 9 भद्रप्पा सन्नाफ निद्रगट्ट नरसप्प. स्किप करना ही है तो पेपर वर्क स्किप करो लोन का. మోసం చేసేలేదండి. చెక్ చేసుకోవాలి కదా సార్. ఇంకోనాడు ఎదుర్కోరావాలి. మేము మోసం చేసే. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు నామపత్రాల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. తమ పార్టీ అభ్యర్థులను వైసీపీ బెదిరిస్తోందని టీడీపీ నేత బీద రవిచంద్ర ఆరోపించారు. నామినేషన్లు ఘట్టం పూర్తయింది. కార్పొరేషన్ ఎన్నికలు ఏ విధంగా మొదలైనవి, జరగబోతున్నాయి అనే దానికి ఒక నిదర్శనం 3వ తారీఖు నుంచి నామినేషన్లు మొదలైతే 4వ తారీఖు కూడా ఓటర్ లిస్ట్ అందల. మా దగ్గర ఒక ఓటర్ లిస్ట్ ఉండింది 3వ తారీఖు వరకు.
4వ తారీఖు ఇచ్చినటువంటి ఓటర్ లిస్టులో అనేక మార్పులు ఉన్నాయి. అనేక మార్పులు. ఒక వార్డుకి బౌండరీలు ఫిక్స్ చేశారు. ఆ బౌండరీలో ఉన్నటువంటి ఇళ్లలో భార్యది ఒక దగ్గర, భర్తది ఒక దగ్గర ఓటు. 3-4 రోజుల క్రితం కూడా మారుతూనే ఉన్నాయి ఓట్లు. ఈ కాలనీ వాళ్ళని ఆ వార్డుకు తీసుకుపోతారు, ఆ కాలనీ వాళ్ళని ఈ వార్డుకు తీసుకొచ్చారు. సరే, ఎట్టకేలకు నామినేషన్లు ఈరోజు పూర్తవుతుంటే నిన్నటి రోజున ఓటర్ లిస్ట్ వచ్చింది. నెంబర్లు మారిపోయి ఉన్నాయి, ఓటర్లు మారిపోయారు. పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఓటర్ లిస్టే ఒక నిదర్శనం. నేను మీడియా మిత్రులను ఒకటే అడుగుతున్నా, మీరు చెక్ చేసుకొని చెప్పండి. కొంతమంది మీడియా మిత్రులు కూడా మాట్లాడారు. భర్తది ఇక్కడ ఉంటే భార్యది 5 డివిజన్లు అవతల ఉంది ఓటు. ఎందుకు పోయిందట? భర్త మాగుంట లేఅవుట్లో ఉంటే కొత్తూరో, అంబాపురమో, లేదా బుజ్జిబుజ్జి నెల్లూరులో భార్యకి ఓటు ఉంటుందా? తెలుగుదేశానికి బలం ఉందన్న వార్డులంతా ఇదే పరిస్థితి. ఈరోజు మంత్రి గారు సెలవు ఇచ్చారు. కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే దొరకట్లే. 40వ డివిజన్లో పోటీ చేయడానికే మనిషి లేడు. నేను అనిల్ కుమార్ యాదవ్ ఒకటే అడుగుతున్నా సూటిగా, మంత్రి గారు, తెలుగుదేశానికి నామినేషన్లు వేసేదానికి అభ్యర్థులు లేకపోతే ఎందుకు తిరుగుతున్నారు మా అభ్యర్థులు ఎలా చుట్టూరు? పొరుపుల్లో గంజాయి పెడతాం, మీ లారీల్లో గంజాయి పెట్టి అరెస్టు చేస్తాం, మా తరపున పోటీ చేస్తానన్న అభ్యర్థులకి ఈ మంది ఆక్రమించారు. ఈ నేపథ్యంలో పోలీసు సహకారంతో సదరు స్థలాన్ని సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీ వర్షాల వల్ల తమ ఇల్లు దెబ్బతింటున్నాయని కడప జిల్లా కమ్మపాలెం చెందిన ఓ దళిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బుజ్జమ్మ అనే మహిళ ఈ విషయమై V3 టీవీ న్యూస్ ఛానల్తో తన గోడు వెళ్లబోసుకుంది. కార్యక్రమంలో రవి భాస్కర్, పిచ్చయ్య యాదవ్, చిన్న బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి నమస్కారాలు. మాకు ఇక్కడ నీళ్లు వంక చెప్దాం కట్టినాంచి ఎక్కువ నీళ్లు నిలబడిపోయి ఊరి మీదకి వస్తున్నాయి. ఇళ్లలో తేమ వస్తుంది, గోడలన్నీ పడిపోయే అవకాశం ఉంది. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు ఏదన్నా ప్రభుత్వం నుంచి మాకు సాయం కావాలా, మోరీ కట్టాలా. ఎప్పుడు ఈ విధంగా మీ గ్రామంలోకి నీళ్లు ఇప్పుడు ఎప్పుడు రాలేదు సార్. ఈ సిమెంట్ రోడ్ వేసినా అంటే ఎక్కువ వస్తున్నాయి, సిమెంట్ వస్తున్నాయి. అంటే దీని వల్ల గృహాలు దెబ్బతింటున్నాయమ్మా? దెబ్బతింటాయి, గోడలన్నీ తేమ ఎక్కుతాయి, ఈమిరి ఎక్కుతుంది ఇంట్లో. ఈ విషయం మీరు ప్రభుత్వ వాలంటీర్ దృష్టికి తీసుకుపోయారా? తీసుకోలే, ఎక్కడ పోలే. ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే గ్రామంలో వాలంటీర్ చెప్పాలా? చెప్పలే మేము. చెప్పాలా, వాలంటీర్ చెప్పాలి కదా. వాలంటీర్ చెప్తే అది ప్రభుత్వం దృష్టి తీసుకుపోతారు, అధికారులు దృష్టి తీసుకుంటారు. అర్థమైందా? మీరు ప్రభుత్వం దృష్టికి పోతే ఫస్ట్ మీ వాలంటీర్కు కంప్లైంట్ ఇవ్వాలి. మీ వాలంటీర్ గారు ఏం చేస్తారంటే సంబంధిత ఎండిఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, అయ్యా మా ఊళ్ళో ఈ విధంగా సమస్య చెప్తారు. మీ వాలంటీర్ చెప్పారా? అవును, చెప్పలేదు. మీ వాలంటీర్ ఉన్నాడమ్మా ఇక్కడ? ఏమన్నా ఉన్నాడు.
ఇతనే ఏమయ్యా ఇక్కడ ఊర్లో సమస్య ఉంది, గొల్లపల్లి వెంకట్రావు. మళ్ళీ ఊర్లో సమస్య వస్తుంది, మరి నీ దృష్టికి ప్రజలు తీసుకొస్తారా? ఏం సమస్య చెప్పారా? ఇక్కడ 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 ఈ వంక వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది వస్తుందని వాళ్ళు మీడియా ముందుకు వచ్చారు. ఈగులు కూడా ఎక్కువ ఉన్నాయి సార్. నాకైతే ఏం చెప్పలేదు, ఇదే ఫస్ట్ టైం ఉమ్, ఇలా వంక అయితే ఇలా ఉంది, వంక నీళ్ళు వస్తూ ఉంటాయి. నీళ్ళు వచ్చినప్పుడల్లా ఇది ఒక ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడే ఇల్లు ఉన్నాయి, మా అన్నకి అందరి ఇల్లు ఉన్నాయి. ఇళ్ళలోకి ఎగతాస్తాయి నీళ్ళు. ఇళ్ళల్లో నీళ్ళు గోడలు నిమురుతా ఉంటాయి. ఇట్లా పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఉంది. వంక అంతా ఇక్కడ ఒక సిద్ధం కట్టిస్తే కన్నా మాకు కొంచెం ఇబ్బంది సారో కట్టాలి, అయితే ఖచ్చితంగా కట్టాలా. సిమెంట్ రోడ్డు వేసిన సరే, ఈ విషయం నువ్వు సంబంధిత వాలంటీర్గా నువ్వు అధికారుల దృష్టికి తీసుకుపో ఈ రోజే. ఈ రోజు ఎండిఓ సార్ దగ్గరికి చెప్తాను. అదే మాకు పెద్ద ఇబ్బందికరంగా ఉంది సార్. ప్రభుత్వం కొంచెం మాకు చర్య తీసుకొని దయచేసి మాకు మోరి కట్టించి చేటు కాలం కూడా ఈగులు కూడా ఎక్కువ ఉన్నాయి సార్. చిన్నపిల్లలు ముసలిళ్ళు ఎక్కువగా ఉండరు. వాళ్ళ గురించి వైద్య సిబ్బంది వచ్చి ఏమన్నా ఇక్కడ బ్లీచింగ్ చల్లారా? ఏం లేదు, ఊరేం లేదు. మందు బిల్లు ఇచ్చారా? ఏం లేదు. అంటే వర్షాకాలం ఏం చర్య తీసుకోలే. వర్షాకాలం వచ్చినప్పుడు దోమలు రాకుండా ఏం రాకుండా వైద్య సిబ్బంది కానీ పౌడర్ కూడా ఏం సంబంధిత పంచాయతీ కార్యదర్శి కానీ బ్లీచింగ్. ఓర్వకల్ విమానాశ్రయం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో నిర్వహిస్తున్న ఏరోడ్రోమ్ కమిటీ, ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో కలెక్టర్ పి కోటేశ్వరరావు పలు సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎయిర్పోర్ట్ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వారు అనుకున్నది అనుకున్నట్లే జరిగింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం అన్నవరం జిల్లా పరిషత్ పాత భవనాన్ని కూల్చివేయించడం ద్వారా స్థానిక నేతలు తమ పంతం నెగ్గించుకున్నారు. జెడ్పీ తీర్మానం లేకుండానే పాత భవనం కూల్చివేతకు తీర్మానం కావాలంటూ జెడ్పీకి నాయకులు వినతిపత్రం పంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ప్రస్తుతానికి పాత భవనం కూల్చడం సంగతి అటుంచి తొలుత జెడ్పీ తీర్మానానికి పంపాలని స్థానిక నాయకులను సూచించినట్లు సమాచారం.
కార్తీక మాసంలో విశేష పూజల నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. రాహుకేతు పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రఘునాథరెడ్డి భక్తులకు సకల వసతులు కల్పించామన్నారు. విరాళాలు ఏమైనా వస్తుంటాయా? మరి నిర్వహణ కష్టం కదా. దేవుడే భరాయిస్తున్నాడా? మరి మనకి అన్నది ఆయనే కదా, ఏం చెప్తాడు పాపం, భరించక తప్పదు. మీరు గ్యాస్ సిలిండర్ వాడతారా? ఓం నమ శివాయ. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఎంతో చరిత్ర కలిగి పురాణ ఇతిహాసాలలో గొప్ప ప్రాముఖ్యత సాధించి ఉంది. ఇది పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ భక్తులు విశేషంగా వస్తూ వాళ్ళ మొక్కుబడులను తీర్చుకుంటూ ఇక్కడ ఎక్కువగా అన్నప్రాసనలు, చెవుపోగులు చేయించుకోవడానికి మొక్కుబడిగా రావటం, సంతానం లేని వారు ఇక్కడ కాకాని సాంబశివుడని పేరుతో పిలువబడి ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళ మొక్కుబడులను తీర్చుకోవడం జరుగుతుంది. అందులో ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈ సౌకర్యాల్లో భాగంగా వాళ్ళకి క్యూ లైన్స్లో వారు ఇబ్బంది పడకుండా ఒక కొత్తగా ఇప్పుడు బల్లలు ఏర్పాటు చేయటం, ఇబ్బంది లేకుండా కూర్చునేటట్టుగా, తర్వాత వాళ్ళకి అన్నదానం ఒకటి జనాభా ఆ రోజు భక్తులు ఎక్కువగా వస్తున్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి చూసి అన్నదానం కొంచెం పెంచి ఎక్కువ మంది భోజనం పెట్టడానికి అన్నప్రసాదం వితరణ చేయడానికి కూడా ధర్మకర్తల మండలితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ భక్తుల సౌకర్యాలు వచ్చేసరికి ఇక్కడ ఈ కార్తీక మాసంలో ఎక్కువగా అభిషేకం ప్రియుడు కాబట్టి, శివయ్య అభిషేక ప్రియుడు కాబట్టి ఎక్కువగా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొంతమంది రాలేని వారికి కూడా పరోక్ష పూజలు అని చెప్పి ఆన్లైన్ ద్వారా పరోక్ష పూజలు పెట్టి వాళ్ళకి చేసుకున్న వారికి ఇక్కడ మియాపూర్ దీప్సి శ్రీనగర్లోని ధర్మపురి క్షేత్రంలో నాంపల్లి బాబా 17వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం రుద్రాభిషేకం నిర్వహించారు, అన్నదానం చేశారు. అధికారం కోసం 14 నెలలు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి రైతుల ఆకాంక్షలు తెలుసుకునేందుకు కనీసం రాజధాని అమరావతి ప్రాంతంలో 14 రోజుల పాదయాత్ర నిర్వహించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా రైతు పక్షపాతిగా మిగిలిపోవాలంటే అమరావతిలో పర్యటించాలన్నారు. నమస్తే, నా పేరు రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు రాజధాని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దేవస్థానం దగ్గరికి పాదయాత్రగా వెళ్లేందుకు అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ తిరుమల తిరుపతి వరకు ఒక మహాపాదయాత్రని
చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఒక ప్రత్యేకత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహాసంకల్ప పాదయాత్ర 14 నెలలు పూర్తి చేసి 4వ సంవత్సరం కావస్తుంది. మరి పాదయాత్ర అనంతరం ప్రజల ఆకాంక్షలు తీరుస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పథకాలు చేపట్టడం, మరి రాజధాని అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానులు ఉండాలని చెప్పి ఆయన ప్రకటన చేయటం, అమరావతి రాజధాని ప్రాంత రైతులు భూములు త్యాగం చేసినటువంటి విషయాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి గారు మరి 3 రాజధానుల ప్రకటన తెర మీదకు తేవడంతో ఒక గందరగోళానికి ఆయనే తెరతీశారు. నవతరం పార్టీ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అధికారంలో రావడానికి 14 నెలల పాటు పాదయాత్ర నిర్వహించారు. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంత రైతుల కడుపులో చిచ్చు పెట్టారు. మీరు అమరావతి రాజధానిని పక్కన పెట్టారు, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను పక్కన పెట్టారు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. కనీసం 14 రోజుల పాటు అమరావతి ప్రాంతంలో పర్యటించి నిజంగా అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు ఏమనుకుంటున్నారో వాళ్ళ అభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి, వాళ్ళ మనోభిష్టాన్ని తెలుసుకోవాలని చెప్పి మీ పాదయాత్ర 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీరు మీ ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. దానికంటే ముఖ్యంగా సంక్షేమ పాలన అందుతుందా లేదా, రాజధాని ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ, మీ 14 నెలల పాదయాత్ర పోరాట పటిమని ఒక్క 14 రోజుల పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించి నిజంగా రైతుల అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జియాన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ అకాడమీ బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో రికార్డు బద్దలు కొట్టింది. 35వ సబ్ జూనియర్ జూనియర్ నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలో తెలంగాణకు మొత్తం 27 పథకాలు లభించగా అందులో అత్యధికంగా 26 మెడల్స్ ను జియాన్ దక్కించుకుని సంచలనం సృష్టించింది. 6 బంగారు పథకాలు, 6 వెండి పథకాలు, 12 రజత పథకాలను గెలుచుకుంది. తెలంగాణ చరిత్రలోనే తొలిసారిగా సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో 3 రజత పథకాలను దక్కించుకుంది. అందులో బాలుర విభాగంలో సాయి నిహార్ కు రజత పథకం దక్కింది. బాలికల విభాగంలో రుత్తి అగర్వాల్ 2 రజత పథకాలను సాధించింది. ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వీరిరువురు జూనియర్ విభాగానికి చెందిన వారైనప్పటికీ సీనియర్ ఓపెన్ విభాగంలో పాల్గొని తమ సత్తాను చాటుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను జియాన్ సంస్థ డైరెక్టర్ జాన్ సిద్దికీతో పాటు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అభినందించారు. Telangana is next. A strong contingent from the team SSCB. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దమ్మ గుడి వద్ద అగ్ని ప్రమాదం, మంటల్ని అదుపులోకి తెచ్చిన బస్తీ వాసులు. లోతుగడ్డ వంతెన సమీపంలో తనిఖీలు, 18 కిలోల లిక్విడ్ గంజాయి లభ్యం. విజయవాడ కనకదుర్గ ఆలయం కలకల, ఘనంగా గాజుల అలంకరణ మహోత్సవం. సైనికుడిని వదలని లంచావతారి, 2000 వసూలు చేసిన అమరాపురం తహసీల్దార్. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.